మీకెవరైనా ఎనిమీస్ ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళను కుర్చీకి కట్టేసి ఈ మూవీని లూప్లో ప్లే చేసి చూపించండి. వీక్ హార్టెడ్ ఫెలో అయితే ఒక్క లూప్కే చేస్తాడు. కొంచెం గుండె నెంబర్ ఉన్నోడైతే థర్డ్ ఆర్ ఫోర్త్ లూప్లోనైనా టప కట్టేస్తాడు. అయినా నువ్వేంట్రా ఆల్రెడీ ఈ స్ట్రాటజీని ఫాలో అయినోడ్లాగా అంత ధీమాగా చెప్తున్నావని మీరు అడగచ్చు. కమాన్ గైస్, పాము కాటేస్తే చస్తామని చెప్పడానికి పూర్వానుభవం అక్కర్లేదు కదా. అదేవిధంగా టైగర్ బాబు పంజా విసిరితే ఆ దెబ్బకి ఎవ్వడికైనా దిమ్మ తిరగాల్సిందే, బుర్ర చిట్లాల్సిందే. దానికి కారణం ఏంటో మనకు తెలియాలంటే ఈ మూవీ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. బట్ దానికంటే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. మీకు ఈ మూవీని చూసే ఉద్దేశం ఉంటే ఈ వీడియోని ఇక్కడితో ఆపేసి అర్జెంటుగా పోయి బాగీ 4 మూవీని చూసేయండి. లేదంటే నన్ను టార్చర్ పెట్టిన టైగర్ బాబు స్టోరీని మీరు కూడా విని తరించండి. ఓపెన్ చేస్తే రోడ్డు మీద ఒక ట్రక్ వచ్చి ఒక కార్ని హెలికాప్టర్ షాట్ కొడుతుంది. దెబ్బకి ఆ కారు ఎగురుకుంటూ పోయి ఒక రైల్వే ట్రాక్ మీద పడుతుంది. ఆ కారుతో పాటు నుజ్జుగుజ్జైపోయిన మన టైగర్ బాబు ముందు రోజు కక్కుర్తిపడి తాగేసిన ఎక్స్ట్రా టొమాటో సాస్ మొత్తం గక్కేస్తాడు. ట్రైన్ వచ్చి ఆ కార్ని గుద్దేలోపే హాస్పిటల్ బెడ్ మీద పడతాడు. టైగర్ బాబుకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ బాబు గారు కోమాలోకి వెళ్ళిపోయారని ప్రకటిస్తారు. కట్ చేస్తే ఆఫ్టర్ 7 months సడన్గా మన టైగర్ బాబుకి మెలకు వచ్చి అలీషా అలీషా అంటూ గావు కేకలు పెట్టడం మొదలెడతాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాక కూడా అలీషా నామ జపమే చేస్తుండడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అలీషా అనే అమ్మాయి ఎవరు లేర్రా బాబు, నీకు హెల్యూజినేషన్స్ వస్తున్నాయి, నువ్వు 1 మూవీలో మహేష్ బాబులో అయిపోయావని మొత్తుకుంటూ ఉంటారు. అయినా కూడా మన టైగర్ బాబు అలీషా ధ్యానంలోనే ఉంటాడు. వీడితో ఇలా కాదని టైగర్ బాబుని డైవర్ట్ చేయడం కోసం ఒక సెక్స్ వర్కర్ని ఏర్పాటు చేస్తే ఆ సెక్స్ వర్కర్ చేత మన టైగర్ బాబు అంట్లు తోమించి ఇంకో గంట టైం మిగిలిపోవడంతో ఆమెకు కూడా వాడి తొక్కలో ఫ్లాష్ బ్యాక్ చెప్పి ఆమె మనసును కూడా గెలుచుకుంటాడు. వన్ ఫైన్ డే అలీషా పిక్స్ ఇంట్లోనూ ఫోన్లోనూ మిస్ అవడంతో మన టైగర్ బాబుకి తెక్కరేగి చేసిన న్యూసెన్స్ని తట్టుకోలేక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు మన టైగర్ బాబుని అరెస్ట్ చేస్తారు. అసలు నీ బాధ ఏంట్రా బాబు అని అడగగానే మళ్ళీ అలీషా స్టోరీ చెప్పడం మొదలెడతాడు. అడిగినోడికి అడగనోడికి ఇన్నిసార్లు చెప్తున్న దిక్కుమాల ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంట్రా అంటే, ఫ్లాష్ బ్యాక్లో మనోడు ఒక నేవీ ఆఫీసర్. బట్ పోట్లలోనూ షిప్పులోనూ కంటే మన టైగర్ బాబు ఎక్కువగా రోడ్ల మీదే తచ్చాడుతూ ఉంటాడు. ఎందుకో ఏంటో నాకు కూడా అర్థం కాలేదు. ఎనీవే, టైగర్ బాబు ఒక రోజు రోడ్డు మీద ఒకరిని తరుముతూ వెళ్ళి ఆ గొడవలో మన హీరోయిన్ కొత్తగా కొనుక్కున్న ఐఫోన్ని విరగ్గొట్టేయడంతో హీరోయిన్ వచ్చి అడుగుతుంది, ఇంకా ఫస్ట్ ఈఎంఐ కూడా కట్టలేదురా బాబు, అప్పుడే ఇలా చేసావేంటి అని. వెంటనే మనోడు వాడి పాత ఫోన్ని హీరోయిన్ చేతిలో పెట్టి నా ఈ సిమ్ డియాక్టివేట్ చేయిస్తా, జీతాలు పడ్డాక కొత్త ఫోన్ కొనిస్తా, అప్పటి వరకు నా పాత ఫోన్తో పండగ చేసుకోపో అంటాడు. అంటే మనోడు నేవీ ఆఫీసర్ కదా, వాడి ఫోన్లో కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సిన కాంటాక్ట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఉండొచ్చేమో కదా అని డౌట్ వచ్చింది నాకు. బట్ ఈ ముస్టి లవ్ స్టోరీలో లాజిక్లో వెతికి బుర్రపాడు చేసుకోవడం ఇష్టం లేక దాన్ని ఇగ్నోర్ కొట్టేశా. ఇక మన టైగర్ బాబు ఉన్నాడంటే పావు గంటకో ఫైట్ ఖచ్చితంగా రావాలి కదా. సో కొంతమంది బేవర్స్ గాళ్ళు వచ్చి టైగర్ బాబుకి మూడ్ లేదన్నా వినకుండా కోరుండి మరీ కెలుక్కుంటారు. దెబ్బకి మన టైగర్ బాబు వాళ్ళందరినీ రేవెట్టేసి హాస్పిటల్కి తీసుకుపోతాడు. తీరా చూస్తే అక్కడ మన హీరోయినే డాక్టర్. అంతే, టైగర్ బాబు ఇంప్రెస్ అయిపోయి డాక్టర్ పాపతో మాటలు కలుపుతాడు. వీళ్ళిద్దరూ పరిచయం పెంచుకోవడంలో 3 కోర్సులని కూడా పూర్తి చేస్తారు. అరేరే, పావుగంట అయిపోయింది కదా. ఇక్కడ మళ్ళీ ఓ ఫైట్. రీజన్ ఏంటో గుర్తులేదు కానీ ర్యాండమ్గా రోడ్డు మీద కాలేజ్ స్టూడెంట్స్ చెత్త కొట్టేసుకుంటూ ఉంటారు. మన టైగర్ బాబు కూడా ఆ ఫైట్లో దూరిపోతాడు. సడన్గా వాడెవడో వచ్చి మన టైగర్ బాబు నెత్తి మీద గన్ పెడతాడు. వెంటనే డాక్టర్ పాప స్లో మోషన్లో నడుచుకుంటూ పోయి ఆ గన్ను తీసి తన నెత్తి మీద పెట్టుకుంటుంది. అంతే, టైగర్ బాబుకి ఇంక ఉత్సాహం పెరిగి ఆ కుర్ర కుంకలందరినీ కొట్టిపాడేస్తాడు. వన్ ఫైన్ డే డాక్టర్ పాప టైగర్ బాబు ఐ లవ్ యూలు చెప్పేసుకుంటారు. ఇద్దరూ కలిసి కారులో ప్రయాణిస్తూ ఉండగా ట్రక్ వచ్చి హెలికాప్టర్ షాట్ కొడుతుంది. ఇది మన టైగర్ బాబు ఫ్లాష్ బ్యాక్. ఇదంతా విన్న పోలీసులు ఇలా కాదు కానీ అసలు ఆ పిల్ల ఒకటి తుందనడానికి ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించమని అడిగితే మన టైగర్ బాబు ఆ అమ్మాయి ఉండే ఆశ్రమానికి పోతాడు. బట్ అది పాడుపడిపోయి ఉంటుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్లో చేర్చిన అంబులెన్స్ డ్రైవర్ని విచారిస్తే వాడేమో టైగర్ బాబు ఒక్కడే కారులో ఉన్నాడని చెప్తాడు. పోనీ యాక్సిడెంట్ జరిగిన రోజున టోల్ గేట్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తే ఆ ఫుటేజ్లో కూడా హీరోయిన్ కనబడదు. దీంతో మన టైగర్ బాబుకి బుర్ర పాడైపోయి చతికిల పడతాడు. సెక్స్ వర్కర్ మేడం గారి చొరవ వల్ల టైగర్ బాబుకి బెయిల్ దొరుకుతుంది. వెంటనే బాబు మళ్ళీ రోడ్డునెక్కి అలీషా కోసం అన్వేషణ మొదలు పెడతాడు. ఇందాక చెప్పాను కదా పాడుబడిపోయిన ఆశ్రమం అని. ఫ్లాష్ బ్యాక్లో మనోడు ఆ ఆశ్రమంలో ఒక ఫోటో ఫ్రేమ్ వెనక్కి విసిరేసిన పేపర్ స్లిప్ ఇంకా అక్కడే ఉందేమో చూద్దామని పోతాడు. అక్కడ మనోడిని లేపేయడం కోసం ఒక 100 మంది రెడీగా ఉంటారు. వాళ్ళని చూసిన మన టైగర్ బాబు అని ఫీల్ అవుతాడు. కానీ వాళ్ళు మనోడిని బ్లడ్ వచ్చేలా కొట్టడంతో
సో ఇది కల కాదని రియలైజ్ అయ్యి వాళ్ళందరినీ అడ్డదిడ్డంగా నరికేస్తాడు. ఈ క్రమంలో మన టైగర్ బాబుకి కూడా కొన్ని కత్తిపోట్లు పడతాయి. ఈ ఫైట్ కంప్లీట్ అయ్యేసరికి అనుకోకుండా ఒక గోడకి బొక్కపడి పెచ్చు ఉడుతుంది. ఆ పెచ్చులో ఏదో పెయింటింగ్ ఉన్నట్టు కనబడడంతో మన టైగర్ బాబు ఆ లేయర్ మొత్తాన్ని పీకి చూసేసరికి ఫ్లాష్ బ్యాక్ లో టైగర్ బాబు కోసం డాక్టర్ పాప వేసిన పెయింటింగ్ ఒకటి బయటపడుతుంది. ఆ పెయింటింగ్ లో వాళ్ళిద్దరు మొహాలు కనబడేసరికి మన టైగర్ బాబు కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. బట్ ఇది హెల్యూసినేషనా నిజమా అని చెక్ చేయడం కోసం మనోడు 2 స్టెప్ ఆథెంటికేషన్ చేస్తాడు. అంటే ఏమీ లేదు, మనోడు నరికేసిన వాళ్ళలో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో అని చెక్ చేసి వాడిని లేపి ఆ పెయింటింగ్ లో ఏముంది అని అడుగుతాడు. వాడు కూడా ఆ పెయింటింగ్ లో డాక్టర్ పాప ఉందని కన్ఫర్మ్ చేస్తాడు. మీరేమైనా అనుకోండి, ఈ సీన్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్, అంబులెన్స్ డ్రైవర్, సొంత వాళ్ళ చేత అబద్ధాలు చెప్పించడం, ఒక మనిషి ఎగ్జిస్టెన్స్నే పూర్తిగా చెరిపేయడం లాంటి పనులన్నీ చేసేసి ఒక దిక్కుమాలిన పెయింటింగ్ని మాత్రం చింపేయడమో తగలబెట్టేయడమో చేయకుండా జాగ్రత్తగా గోడకి ప్లాస్టింగ్ వేసి మరీ దాచిపెట్టిన ఆ పిచ్చ ఫ్రూట్ విలన్ ఎవడై ఉంటాడో, వాడికి అసలు ఏం కావాలో చూడాలని తెగ ఇంట్రెస్ట్ పుట్టింది నాకు. ఇలా అనుకున్నానో లేదో నేనే రా ఎర్రి ఫ్రూట్ని అనుకుంటూ వచ్చేస్తాడు మన సంజు బాబా. టైగర్ బాబుకి విషయం తెలిసిపోయింది కాబట్టి టైగర్ వాళ్ళ బ్రదర్ని టైగర్ కాలం ముందే చంపేస్తారు. ఈ ఫైట్లో కూడా మనోడికి బుల్లెట్లు తగులుతాయి, కత్తిపోట్లు కూడా పడతాయి. ఇదంతా దగ్గరుండి చేయించిన విలన్ తమ్ముడు అక్కడి నుంచి జంప్ అయిపోతాడు. ఈలోగా పోలీసులకి టైగర్ బ్రదర్ చనిపోయాడని తెలిసి టైగర్ బాబే చంపేసుంటాడేమో అని అనుకుని సెక్స్ వర్కర్ మేడం దగ్గరికి వచ్చి టైగర్ కోసం ఆరాలు తీస్తారు. మేడం గారికి టైగర్ గారు అంటే ఇష్టం కదా, సో పోలీసులకి కోఆపరేట్ చేయడం మానేసి టైగర్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసి అప్రమత్తమయ్యేలా చేస్తుంది. టైగర్ బాబు తనని ట్రీట్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి డాక్టర్ చచ్చిపోయి ఉంటాడు. ఆ హాస్పిటల్ తాలూకు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే సంజు బాబా బ్రదర్ డాక్టర్ పాప గార్డియన్తో మాట్లాడుతూ కనిపిస్తాడు. గార్డియన్ దగ్గరికి వెళ్ళి ఆరా తీస్తే ఆమె సంజు బ్రదర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వెంటనే సంజు బ్రదర్ ఉన్న లొకేషన్కి పోయి అక్కడ ఒక పెద్ద ఫైట్ చేస్తాడు. మహా అయితే మన టైగర్ బాబుకి సివియర్ ఇంజురీస్ తగిలి 2 రోజులు కూడా అయి ఉండదు కదా. మరి అప్పుడే ఇస్త్రీ బట్టలు వేసుకొని ఒక్క దెబ్బ కూడా ఒంటి మీద లేకుండా అంత ఎనర్జెటిక్గా ఫైట్లు ఎలా చేశాడంటారు? టైగర్ బాబు ఫిట్నెస్ ఫ్రీక్ అని తెలుసు కానీ మరి 2 రోజుల్లో కత్తిపోట్లు మానిపోయేంత ఫ్రీక్ అని ఈ రోజే తెలిసింది నాకు. కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, ఈ ఫైట్ అయ్యేసరికి సంజూస్ బ్రదర్ మళ్ళీ ఎస్కేప్ అయిపోతాడు. బట్ వాడి ఫోన్ మాత్రం మన టైగర్ బాబుకి దొరికేస్తుంది. లాక్ ఎలా ఓపెన్ చేశాడో తెలియదు కానీ మొత్తానికి ఆ ఫోన్ని అన్లాక్ చేసి చెక్ చేస్తే సెక్స్ వర్కర్ మేడం కూడా సంజు కోసం పనిచేసిందనే తెలుస్తుంది. టైగర్ బాబు నిలదీసేసరికి వాళ్ళు నిన్ను మ్యానిపులేట్ చేయడం కోసమే నన్ను పంపారు కానీ నేను మాత్రం నిజంగానే నిన్ను లవ్ చేశా, ఐఎమ్ రియల్లీ సారీ అంటది. ఈలోగా మళ్ళీ విలన్ మనుషులు వచ్చి వీళ్ళిద్దరిని అటాక్ చేయడంతో మేడం గారు కన్ను మూస్తారు. బట్ పోయే ముందు డాక్టర్ పాప ఇంకా బ్రతికే ఉందని చెప్పి చచ్చిపోతారు. అసలు ఏం నడుస్తుందరా ఇక్కడ, దేనికిరా ఈ గొడవంతా అంటే ఫ్లాష్ బ్యాక్లో సంజు బాబాకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆవిడ చూడడానికి అచ్చుగుద్దినట్టు మన డాక్టర్ పాపలానే ఉంటుంది. అయితే మన సంజు బాబా గర్ల్ ఫ్రెండ్ డాక్టర్ పాపలా సాఫ్ట్ కాదు, టూ హార్ష్. వయసు తేడా కూడా పక్కన పెట్టి సంజు బాబాని లవ్ చేస్తుంది. వాడు చేసే బేకర్ పనులన్నిట్లోనూ తిను కూడా పాలు పంచుకుంటుంది. మరి ఇంత కిలాడి దాన్ని ఊరికే వదలరు కదా. ఒకరోజు సంజు అండ్ హిస్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటుండగా సంజు బాబా ఎనిమీస్ అటాక్ చేస్తారు. ఆ అటాక్లో సంజు బాబా గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోతుంది. దేవుడా, దొరక్క నాకు పిల్ల దొరికితే దాన్ని కూడా చంపేసావేంట్రా అని గొక్కెట్టి ఏడ్చేసి చర్చిలోంచి బయటకు వచ్చి చూసేసరికి సంజు బాబాకి మన డాక్టర్ పాప దర్శన భాగ్యం కలుగుతుంది. ఇక అక్కడి నుండి సంజు బాబా డాక్టర్ పాపని దక్కించుకోవడం కోసం ఈ రొట్టలో డ్రామా అంతా నడిపిస్తాడు. అయినా ఇన్ని చేసే బదులు కోమాలో ఉన్నప్పుడే టైగర్ పేక పిసికేస్తే సరిపోయేదిగా అని మీరు అనుకోవచ్చు. బట్ అలా చేయకపోవడానికి ఒక రీజన్ ఉంది. ఆ యాక్సిడెంట్లో సంజు బాబా డాక్టర్ పాపని కాపాడి పూర్తిగా కోలుకున్నాక కూర్చోబెట్టి ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఐ డోంట్ లవ్ యువర్ బాడీ, ఐ లవ్ యువర్ ఫేస్, సో లెట్స్ గెట్ మ్యారీడ్ అని ప్రపోజ్ చేస్తాడు. అది విన్న డాక్టర్ పాప బాయ్ ఫ్రెండ్ అయినా హస్బెండ్ అయినా టైగర్ బాబే, వాడిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్తుంది. సంజు బాబా ఏమో ఆ బొంగులే, వాడికి నీ మీద అంత ప్రేమేం లేదు, నువ్వు కాకపోతే ఇంకో దాన్ని తగులుకుంటాడు చూడు అంటాడు. అయితే 1 సంవత్సరం టైం ఇస్తా, ఆ 1 yearలో గనక వాడు నన్ను మర్చిపోయి ఇంకో దాన్ని తగులుకుంటే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అని డాక్టర్ పాప సంజు బాబాకి ఓపెన్ ఆఫర్ ఇస్తుంది. మరి ఇంటర్వెల్కి ముందు ఒకసారి, ఇంటర్వెల్ తర్వాత 2 సార్లు జరిగిన మర్డర్ అటెంప్ట్స్ మాట ఏమిటి అంటే దానికి కూడా క్లారిటీ ఉండదు ఈ మూవీలో. సరే, ఇప్పుడు మళ్ళీ టైగర్ బాబు దగ్గరికి వద్దాం. డాక్టర్ పాప చనిపోలేదని కన్ఫర్మ్ చేసుకున్నాక సీదా పోలీసుల దగ్గరికే పోతాడు. సంజు బాబా బ్రదర్ అటాకింగ్ మూడ్లో వచ్చి పోలీసులకి డబ్బులు ఇచ్చి టైగర్ బాబుని పట్టుకుపోతాడు. మీన్ వైల్ మన సంజు బాబా డాక్టర్ పాపకి టైగర్ బాబు అండ్ సెక్స్ వర్కర్ కలిసి ఉన్నప్పుడు ఫోటో ఒకటి చూపించి వాళ్ళిద్దరికి సెట్ అయిపోయింది, వాడిని ఇంకా మర్చిపో అంటాడు.
నేను ఒకసారి టైగర్తో మాట్లాడాలని అడగడంతో డాక్టర్ పాపకి టైగర్ బాబుకి మీటింగ్ అరేంజ్ చేస్తాడు. చాలా రోజుల గ్యాప్ తర్వాత కలవడంతో కాసేపు ఒకరినొకరు చుంబించుకుంటారు. ఈ ఫోటోని నేను నమ్మలేదు, నన్నెవరూ మోసం చేయలేరు, యు ఆర్ మైన్ అని మురిసిపోతున్న డాక్టర్ పాప గాలి తీసేలా ఆ ఫోటోలో ఉన్నది నిజమే, నువ్వు పోయావనుకుని దాంతో ప్రొసీడ్ అయిపోయానని టైగర్ బాబు అబద్ధం చెప్తాడు. దెబ్బకి డాక్టర్ పాపకి తెక్కరేగి, చిచి నువ్వు పోయి ఇక్కడి నుంచి, నేను ఆ ముసలోడితోనే సెటిల్ అయిపోతా, అసలే 1 year నుండి నాకు ఫ్రీగా తిండి పెట్టి బట్టలిచ్చి అపురూపంగా చూసుకున్నాడు, నువ్వేమో ఇరగ్గొట్టిన నా ఐఫోన్కి డబ్బులు కూడా ఇవ్వలేదు కాబట్టి గెట్ లాస్ట్ యూ బ్లేడీ ఇడియట్ అంటది. ఒక పక్క డాక్టర్ పాప సంజు బాబా మ్యారేజ్ పనులు జరుగుతుంటే ఇంకో పక్క టైగర్ బాబుని సంజూస్ బ్రదర్ టార్చర్ చేస్తూ ఉంటాడు. మన టైగర్ బాబుని కత్తులతో పొడిస్తేనే ఉమ్ముతో రాసేసుకుని దెబ్బలు తగ్గించేసుకునే రకం, అలాంటిది కరెంట్ షాక్లు గట్రా పెడితే ఆ మనిషికి ఏమంతాయి చెప్పండి. కరెంట్ షాక్ ఇవ్వగానే కట్టేసిన సంఖ్యలని తెంచేసుకొని అక్కడున్న జనాలందరినీ లేపేస్తాడు. పెళ్లి ఆపడానికి చర్చికి వెళ్లే దారిలో కూడా జనాల్ని చంపేసుకుంటూ పోతాడు. ఆఖరికి చర్చికి చేరాక అక్కడ ఒక 100 మందిని ఎడాపెడా నరికేసి సంజుబాబా చేతిలో చచ్చు దెబ్బలు తింటుంటాడు. కొట్టి కొట్టి అలసిపోయిన సంజుబాబా డాక్టర్ పాప చేతికి గన్నిచ్చి వెళ్ళాడు నేసేమంటాడు. బట్ డాక్టర్ పాప మాత్రం ఆ పని చేయదు. ఎందుకంటే ఇందాక అబద్ధం చెప్పాడన్నా కదా, ఆ టైంలో టైగర్ బాబు వేలుతో గోకు చెప్పడంతో తను విలన్ గ్యాంగ్ని డైవర్ట్ చేయడానికి అబద్ధం చెప్తున్నాడని గ్రహించి టైగర్ బాబు ప్లాన్ ప్రకారం బ్రేకప్ నాటకం ఆడుతుంది మన డాక్టర్ పాప. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రా. అసలు ఈ దిక్కుమాల నాటకాలు ఆడే బదులు అప్పుడే టైగర్ బాబుతో జంప్ అయిపోవచ్చుగా. ఇప్పుడున్నంత జనమేగా అప్పుడు కూడా ఉన్నారని మీకు అనిపించినా కూడా మనం అలాంటి క్వశ్చన్స్ ఏమీ అడగకూడదనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం అలాంటి క్వశ్చన్స్ని అస్సలు అడగకూడదు. ఇక ఫైనల్గా డాక్టర్ పాప టైగర్ చేతిలో కనిపెట్టి సంజు బాబాని షూట్ చేసి, లేదంటే 1 year నన్ను మేపినందుకు నన్ను డబ్బులు కట్టమంటాడు, అంత డబ్బు నా దగ్గర లేదు కాబట్టి వాడిని అర్జెంటుగా వేసే అంటది. బట్ మన టైగర్ బాబు మాత్రం గన్ను పక్కన పడేసి ఇష్టం వచ్చినట్టు సంజు బాబాని గుద్ది పడేస్తాడు. ఇక సంజు బాబా గన్ను తీసి టైగర్ని కాల్ చేద్దాం అనుకునే టైంకి వెనకాల ఉన్న శిలువ విగ్రహం విరిగి సంజు మీద పడుద్ది. దేవుడు కూడా దెబ్బేసేయడంతో చిరునవ్వులను ఒలికిస్తూ సంజు బాబా కన్ను మూస్తాడు. ఫైనల్గా టైగర్ బాబు అండ్ డాక్టర్ పాప సంజు అండ్ డాపల్ గ్యాంగర్ ఆఫ్ డాక్టర్ పాప సమాధుల దగ్గర నించొని ప్రతి ప్రేమికుడు విలన్ కాదు అని ఒక ముష్టి డైలాగ్ వేసి వాళ్ళకి నివాళులు అర్పించి పెళ్లి చేసుకొని పాటేసుకుంటారు. అరే వెరిసుంటల్లారా, మీ దిక్కుమాలిన ప్రేమల కోసం ఊర్లో సగం జనాభాని చంపేసింది చాలక మళ్ళీ ఏదో పెద్ద గొప్ప ప్రేమికుల్లాగా ఆ ఎదవ డైలాగులేంటి? మీరు మీ పిచ్చి సినిమాలు మీకో పెద్ద దండంరా బాబు. ఇకనైనా జనాల్ని చంపేయాలనే లక్ష్యంతో ఈ బాగి బోగి లాంటి సినిమాలు తీయడం మానేసి కొంచెం మంచి సినిమాలు తీయండి, మీరు బతకండి, మమ్మల్ని బతికించండి. ఈ రోతను నేను చూడడమే తప్పంటే చూసి ఊరుకోకుండా మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేసినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. మళ్ళీ ఇంకో రివ్యూ వీడియోతోనో లేదా ఇలాంటి నాట్ ఏ రివ్యూ వీడియోతోనో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.